నమస్కారం వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమానికి స్వాగతం. విజయవాడలోని ఫెర్రీ ఇబ్రహీంపట్నంలో ఇక్కడ పవిత్ర సంగమంలో జాతీయ మహిళా పార్లమెంట్ సదస్సు జరిగింది. ఇక్కడికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు విచ్చేశారు. నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళ ఐడియాస్ అన్నింటినీ కూడా ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. స్పీకర్స్ వచ్చారు, బంగ్లాదేశ్ స్పీకర్ వచ్చారు, అలాగే చాలా మంది రాజకీయ క్రీడా రంగ ప్రతినిధులు, వాళ్లతో పాటుగా ఇక్కడ వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియా షేర్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మహిళా సాధికారత. మహిళా సాధికారత ఎలా సాధించాలి, మహిళా సాధికారత రావాలి అంటే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోవాలి, మహిళల్లో ఎటువంటి ఉత్తేజాన్ని కల్పించాలి, మహిళల్లో ఎటువంటి ఉత్సాహం ఉండాలి అన్న అంశాలన్నిటి గురించి ఇక్కడ కూలంకషంగా మాట్లాడడం జరిగింది. వాటన్నిటికీ వేదికగా ఈ మహిళా పార్లమెంట్ నిలిచింది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకా చాలా రకాలైన కార్యక్రమాలు జరిగాయి. వాటన్నిటి గురించి ఒకసారి చూద్దాం. నైతిక శక్తినే బలంగా భావిస్తే పురుషుని కన్నా మహిళ ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుంది. మహాత్మా గాంధీ పలుకులు. మహిళే సృష్టికి మూలం. కుటుంబం, సమాజం, జాతి, దేశం అన్నీ మహిళ మీదే ఆధారపడి ఉన్నాయి. యావత్ ప్రపంచాన్ని ఒక్కటిగా గుదిగుచ్చి ఉంచేది మహిళే. ఆమె సారథి. మన సమాజానికి మౌలిక చోదక శక్తి. అందరి బాగోగులు చూసుకునేది మహిళలే. త్యాగాలు చేయడంలో అగ్రస్థానం వారిదే. ప్రప్రథమ గురువులు వారే. కుటుంబం పట్ల, సమాజం పట్ల శ్రద్ధాసక్తులు కనబరిచి వెన్నుదన్నుగా నిలిచేవారు మహిళలే. మన కుటుంబాల్లో ఇంధన వనరులను పొదుపుగా వాడేది వారే. అందుకు అనుగుణంగా తమ రోజువారీ వ్యవహార శైలిని మార్చుకోవడానికి వారు సదా సిద్ధంగా ఉంటారు. ఈ విషయంలో పురుషులపై వారిదే పై చెయ్యి. అందుకే కుటుంబ, సామాజిక స్థాయిల్లో విద్య, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం వంటి విస్తృత సామాజిక అంశాల పరంగా జనజీవనాన్ని ప్రభావితం చేసే విధానాలు ఏ విధంగా రూపొందుతున్నాయన్నది మహిళలందరికీ ముఖ్యమైనదే. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో ప్రముఖ ప్రతినిధులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ఇన్ఫర్మేషన్స్ అంటే వాళ్ళ అనుభవాల్ని ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళతో షేర్ చేసుకోవడం జరిగింది. మహిళలను ఉత్తేజపరిచే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా వాళ్ళు వాళ్ళ వక్తల్ని అంటే వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలన్నీ వెలువచ్చడం జరిగింది. ఇక్కడంతా కూడా విద్యార్థినులు రౌండ్ టేబుల్గా ఫామ్ అయ్యి దాదాపు అంటే ఒక 7 రౌండ్ టేబుల్స్ ఇక్కడ మనం ప్రస్తుతం బి జోన్లో ఉన్నాము. ముఖ్యంగా విద్యార్థినులతో పాటుగా మెంటర్స్ కూడా, అంటే యాక్చువల్గా ఈ మహిళా సాధికారత లక్ష్యమే అది. ఎవరికి ఎటువంటి సమస్యలున్నా కూడా వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అన్న ఉద్దేశంతో మెంటర్స్ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే మొత్తానికి 7 రౌండ్ టేబుల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడము, దాంట్లో కూడా దాదాపు చాలామంది గర్ల్స్ ఉన్నారు, అలాగే ప్రతినిధులు ఉన్నారు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, ఇలా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ మాట్లాడుకున్న వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకోవడం, ఆ అభిప్రాయాల్ని ఏ విధంగా పరిష్కరించాలి అన్న దిశగా ఆలోచించడం, ఇవన్నీ ఆలోచించిన తర్వాత వాటన్నిటినీ కూడా కూలంకషంగా చర్చించి అవి ఎంతవరకు వాటిని పరిష్కరించే విధంగా ప్రణాళికలు రూపొందించవచ్చు అన్నట్టుగా ఆలోచించడం జరుగుతుంది. అయితే ప్రతి రౌండ్ టేబుల్ దగ్గర మనం చూడొచ్చు, ఇక్కడ కొంతమంది ఫారినర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ ఐడియాస్ కూడా వాళ్ళు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ అసలు ఏ సమస్య గురించి మాట్లాడుకుంటున్నారో, దాన్ని ఏ విధంగా పరిష్కరించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఇక్కడ ఏది ముఖ్యంగా దేని గురించి మాట్లాడుకుంటున్నారు ఈ కాన్ఫరెన్స్లో? యూత్ కనెక్ట్, మెంటార్ మెంటే రిలేషన్షిప్ యాక్చువల్లీ ఇక్కడ డిస్కషన్ అవుతుంది. బట్ ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ దేర్ ఓన్ ఐడియాస్. One girl is saying that they have some problem in their college. She is studying in some nursing college. So whenever the leaders has come at that time, she asked about the water. She asked me only. I am the Jilla Parishad chairman. When I went there, they asked and immediately arranged water and everything. So such a way
if I ask something, if I have any problem, if we ask anything, చట్టసభల్లో కూడా స్థానం ఉంటే తప్పనిసరిగా ఏదైతే మహిళల సమస్యలు మహిళలకు అర్థమవుతాయి కాబట్టి 33% రిజర్వేషన్ ఏదైతే కోరుకుంటున్నారో మహిళలు, అది కొంతమంది ఆ చట్టసభల్లోకి వచ్చినట్లయితే తప్పకుండా న్యాయం జరుగుతుంది. సో ఇక్కడ ఇందాకంటే జిల్లా పరిషత్ చైర్మన్గా తన భావాలన్నింటినీ తెలియజేయడం జరిగింది. అయితే ఏ విధంగా ఉంటే పిల్లల్లో మార్పు ఉంటుంది, ఎటువంటి మార్పును వాళ్ళు ఆశిస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారు. అయితే ఇక్కడ కొంతమంది ఫారినర్స్ కూడా వచ్చారు ఈ B3 జోన్లో పార్టిసిపేట్ చేయడానికి, వాళ్ళ పాయింట్స్ని చెప్పడానికి. వాళ్ళు ఏమనుకుంటున్నారో విందాం. I'm from the Netherlands. What's your name? My name's Floor. How are you feeling to be here? Yeah, it's very special to be here. Of course, we don't have the issues that are going on here, but I feel very inspired to see all these girls, joining together for their rights, and it's very, good to be here. How is the situation in your country? In the Netherlands, women are pretty much equal to men. Like they're working very much, but I don't think it's always been like that. So in the Netherlands, I feel like they're a bit of ahead, but I think that India is coming a long way too, and they're going to be there soon. When you are listening to the problems here, how you are feeling about that, and what is the solution you're going to guide? I don't know if I'm the one who's going to give the solution, but I feel like people are already on a good way. But I think you hear a lot of we should do this and that, but not how you should do it in a day-to-day thing. Like, we should empower ourselves and take chances, but how are you going to do that when, in your daily life, you don't hear that very much. So I think women should be like, applying it to themselves, like more in their personal situations, and then you can move forward if everybody's on the same page. As of now, we're discussing about the women legal rights, and then it's important, it's not about the legal rights what we have, it's important to let people know what legal rights we have and how we have to actually attain them. Like there should be kind of organizations with NGOs like have to come up and start telling people, organizing some kind of meetings and all, and let them know what kind of legal rights they're having and like how to reach them out. So this is how, even the minimum what we're having, that is how at least through that people will be approaching them or like making use of them. సో చూస్తున్నారు కదా, అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లంతోని ఇక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం, వాళ్ళ ఐడియాస్ని వాళ్ళు షేర్ చేసుకోవడం జరుగుతోంది. సో ఇంకొక జోన్లోకి వెళ్దాం, అక్కడ ప్రాబ్లం ఏంటో, అక్కడ ఎటువంటి సొల్యూషన్స్ రాబోతున్నాయో చూద్దాం. మహిళల స్థితిగతుల్ని మెరుగుపరిచినప్పుడే మన బతుకులు బాగుపడతాయని ఆశించవచ్చు. లేకపోతే మనం ఎప్పటికీ ఇప్పటిలాగే వెనకబడే ఉంటాం. స్వామి వివేకానంద 3 రోజుల పాటు నిర్వహించే ఈ జాతీయ మహిళా పార్లమెంట్ నిర్దేశించబోయే ప్రమాణాలు స్త్రీ జాతిని సరికొత్త సంకల్పం దిశగా సంసిద్ధం చేయాలి. సాధికారత పోరులో కొత్త మైలురాయికి చేర్చాలి. ముందుకెళ్తున్న మహిళల్ని చూసి ఓర్వలేని మగ మహారాజులు చేస్తున్న వక్ర వ్యాఖ్యలు అన్నీ ఇన్ని కావు. బాలికలకు మొబైల్ ఫోన్లు ఇవ్వడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయి అని బీఎస్పీకి చెందిన రాజ్యసభ ఎంపీ రాజ్పాల్ సింగ్ వాచలత్వం ప్రదర్శించారు. మహిళా సాధికారతకు తూట్లు పొడుస్తున్న ఈ తరహా దురహంకారం అడ్డు ఆపు లేకుండా విస్తరిస్తున్నందువల్లే సొంత గొంతుక సమాన గుర్తింపుకు నోచుకోక వనితాలోకం అగచాట్లు పడుతోంది. జాతీయ చట్టసభల్లో స్త్రీలకు సగటున 22.4% ప్రాతినిధ్యం ఇస్తూ ప్రపంచ దేశాలన్నీ పురోగమిస్తున్న తరుణంలో కేవలం 12% ప్రాతినిధ్యంతో 140 దేశాల జాబితాలో భారత్ 103వ స్థానంలో అట్టడుగున నిలుస్తోంది. ప్రస్తుతం మనం B1 జోన్లో ఉన్నాము. ఇక్కడ పిల్లలందరూ కూడా వాళ్ళకు తెలిసిన సమస్యల గురించి గళం విప్పడానికి రెడీగా ఉన్నారు. ఇందాకే ఒక అమ్మాయి అంటే యాసిడ్ అటాక్స్ అనేవి ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయంగా మాట్లాడుతోంది. అంటే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మహిళల మీద ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోకపోవడం వల్ల, చట్టాలు కరెక్ట్గా లేకపోవడం వల్ల, చట్టాలు ఉన్నప్పటికీ అవి సరిగ్గా అమలులో ఉండకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు పదే జరుగుతున్నాయి అన్న దిశగా మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ కూడా చాలా మంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ విషయాలన్నింటినీ వాళ్ళ సమస్యలన్నింటినీ చెప్తున్నప్పుడు వీళ్ళు ఏ విధంగా స్పందిస్తారో తెలుసుకుందాం. నమస్తే మేడం,
చాలా మంది పిల్లలు ఇక్కడ వాళ్ళ ఐడియాస్ అన్నిటిని షేర్ చేసుకుంటున్నారు కదా. సో ఎటువంటి మీరు ఎటువంటి సలహాలను వాళ్ళకి ఇస్తున్నారు? అంటే అమ్మ, మనకి మన సొసైటీలో ఏమైపోయిందంటే చిన్నప్పుడంతా తల్లిదండ్రుల మీద ఆధారపడడం, పెళ్ళైన తర్వాత భర్త మీద ఆధారపడడం, అలాగే వృద్ధాప్యంలో పిల్లల పైన ఆధారపడడం అనేటటువంటిది ఒక నానుడి. అది కాదు ఇప్పుడు ఈ సొసైటీలో ఈ రోజు ఉన్నటువంటి మహిళ ఆ రోజుల్లో ఉండేటటువంటి మహిళ కాదు. అబల అంటే అబల కాదు సబల అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటిది కూడా మనకు ఉంది. పరిస్థితి ఎలా ఉందంటే ఎంత దారుణంగా ఉందంటే చదువు లేనటువంటి వాడు కూడా చదువుకునే అమ్మాయిలకి ఈవ్ టీజింగ్కి పాల్పడేటటువంటి పరిస్థితి. అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు ఈ సంఘంలో, ఈ సొసైటీలో. వాటినన్నింటినీ కూడా మనం ధైర్యంగా ఎదుర్కొంటున్నాం. చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మహిళ ఏదో ఒక రకంగా అసాల్ట్ చేయబడతా ఉంది. కాబట్టి అవన్నీ ఎదుర్కోవాలి అని అంటే మనకి గవర్నమెంట్ దగ్గర నుంచి సహాయ సహకారాలు ఉన్నాయి. అలాగే ఆఫీసర్స్ కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా మహిళ కూడా ధైర్యంగా స్థైర్యంతో ముందుకు వెళ్ళాలి. తల్లిదండ్రులు, ఆడపిల్లల తల్లిదండ్రులు బయటికి వెళ్ళాలి అని అంటే భయపడేటటువంటి పరిస్థితి లేకుండా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నేనేం తెలియజేస్తా ఉన్నానంటే ఇవాళ మహిళ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మనం ఏ రంగంలో కూడా వీక్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. చట్టసభలు ఉన్నాయి. మహిళా పార్లమెంట్కి వచ్చావు కదా, సో ఎలా అనిపిస్తుంది ఇక్కడికి రావడం? ఎటువంటి సమస్యలు మీరు చెప్పాలనుకుంటున్నారు? ఎటువంటి పరిష్కారాన్ని పొందాలనుకుంటున్నారు? ఇక్కడికి వచ్చినందుకు అయితే చాలా ఎక్సైట్ అవుతున్నాం మేడం. అసలు మా లైఫ్లోనే చాలా పెద్ద ఆపర్చునిటీ ఇది. లైఫ్లో అనుకోలేదు ఇట్లాంటి ఆపర్చునిటీ వస్తుందని. అసలు అంటే గర్ల్స్కి చాలా తక్కువ ఉంది మేడం రెస్పాన్స్ కానీ ఏదైనా కానీ. కొంచెం వాళ్ళకి వాల్యూస్ పెంచడం కానీ రెస్పెక్ట్ ఇవ్వడం కానీ కొంచెం పెరిగితే బాగుంటుందన్న అభిప్రాయం. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇదైతే అందరు ఆడపిల్లకి చాలా గొప్ప ఆపర్చునిటీ మేడం. ఎందుకంటే వాళ్ళ భావాలని వ్యక్తపరిచే వేదిక అయ్యింది. ఐ థింక్ దిస్ ఈస్ గుడ్ ఆపర్చునిటీ టు ఎవ్రీ స్టూడెంట్ టు ఎక్స్ప్లెయిన్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ సొల్యూషన్స్. అండ్ వెరీ పొలిటికల్ అండ్ చాలా సెలబ్రిటీస్ వచ్చారు, వారి అభిప్రాయాలు కూడా బాగా వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరికి చాలా యూస్ఫుల్గా అవుతుంది. అండ్ ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ ఆపర్చునిటీ బాగా యూజ్ చేసుకున్నారు. అండ్ ఇలాంటివి ఇంకా రాను ఇంకా బాగా జరిగితే ప్రోగ్రామ్స్ ఆడపిల్లల సమస్యలు అనేవి ముగింపు జరుగుతుందని కోరుకుంటున్నాను. మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం మేడం, గర్ల్స్ అంటే డాన్స్ నేర్పిస్తారు, అబ్బాయిలు అంటే కరాటే నేర్పిస్తారు. ఎందుకలా? మాకు కూడా కరాటే నేర్పించుంటే మేము ఇప్పుడు ప్రతి ఒక్కరిని మమ్మల్ని ఎవరైతే యూ టీజింగ్ చేస్తున్నారో మేము డైరెక్ట్గా వాళ్ళని ఫేస్ చేయగలం. మాకు ఒక పోలీస్ అవసరం లేకపోతే ఒక షీ టీమ్ అవసరం ఉండేది కాదు. మమ్మల్ని మేము స్ట్రెంథన్ చేసుకునే ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయండి స్కూల్ దగ్గర నుంచి. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ ద థాట్స్ షుడ్ బి, ద థింకింగ్ ఆఫ్ ద పీపుల్ షుడ్ బి చేంజ్డ్. ఎస్, దిస్ ఈస్ ద మేజర్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ మేడం. అలా అయితే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత మేము ఎక్కడికి భయపడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మా పేరెంట్ ముంబై పంపించాలంటే అమ్మో ముంబై నువ్వు వెళ్తావా అని అడుగుతారు. ఎందుకలా? అబ్బాయినైతే పర్లేదు వెళ్ళరా అంటారు. ఎందుకు ఇలా? అలా అనేది ఉండకూడదు మేడం. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎలా ఉండాలంటే థాట్స్ కూడా ఎక్కడికి వెళ్ళాలి, నువ్వు కూడా వెళ్ళగలవు అనేది ఉండాలి. అలా తయారు చేయాలి మేడం చిల్డ్రన్ని. సో సర్టన్ ఏజ్కి వచ్చిన తర్వాత మేమే డెవలప్ అవుతాం. ఇలాంటి షీటింగ్స్ పెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు, ఇన్ని కేసెస్ చూడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు సమస్యలు తెలుసుకొని ఆ పరిష్కార మార్గం చూపించే దిశగానే ఈ వేదిక 3 రోజుల పాటు ఏర్పాటు చేయటం జరిగింది. ఇదందరికీ కూడా మహిళలందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సదస్సు. సో ఇందులో వీళ్ళ యొక్క ఆలోచనలు, ఆ వ్యూస్ అన్నీ కూడా చాలా ఓపెన్గా ధైర్యంగా చక్కగా షేర్ చేసుకోవచ్చు. దాని ప్రకారంగా మనకి ఏమేమి ఆలోచనలు వచ్చినాయో అవన్నీ కూడా తీసుకుని అందరము కూడా ఆ ఆలోచనని క్రోడీకరించుకొని ఆ దిశగా ముందుకు వెళ్ళే విధంగా ప్రభుత్వాలన్నీ కూడా సిద్ధమయ్యేలా చేస్తాం మహిళా అందరం కలిసి. ఇంతకుముందు ఆడపిల్లలందరూ ఓపెన్గా అంటే ఇది మాట్లాడొచ్చా లేదా అనేది లేకోకుండా ఓపెన్గా కూడా ఇంతవరకు డిస్కషన్ చేశారని చాలా సంతోషంగా ఉంది. ముందు ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చి యాషెడ్ దాడుల గురించి కూడా మాట్లాడింది. ఎవరైనా యాషెడ్ పోస్తే వాళ్ళకి కఠినంగా శిక్షిస్తే నెక్స్ట్ ఇంకొకరిని వాళ్ళ మీద యాషెడ్ పోసేది కానీ ఆడపిల్లల్ని నేర్పించేది కానీ అలాంటివి కూడా ఉండదు. అవి మీరు ముఖ్యంగా అవి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం మన దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ తలెత్తుకుని ఆడపిల్ల బయట తిరిగేలాగా చేయాలి. యాషెడ్ దాడులు అలాంటివి చేసేటప్పుడు మాత్రం సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఇంకొకరు పని చేయరు అనేది పిల్లలందరూ కూడా చెప్తున్నారు. దానికైతే మనస్ఫూర్తిగా నేను కూడా అభినందిస్తున్నాను. ప్రెసెంట్ ఉమెన్ స్టేటస్ ఏంటంటే ప్రతి ఒక్క ఉమెన్ కూడా ఎడ్యుకేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అన్ఎడ్యుకేటెడ్ స్టేజ్లో అయితే ఏ ఉమెన్ లేదు. కంపేరింగ్ విత్ ఎనీ ఆఫ్ ద సెక్టర్ మీన్స్ either law or medicine or engineering or any of the sector,
విమెన్స్ హాల్ అనే వాళ్ళు 70% ఆక్యుపై చేస్తున్నారు ఏ సీట్స్ అయినా సరే. సో మనం ఇప్పుడు కాకుండా ప్రీవియస్గా కంపేర్ చేస్తే మనం ఎప్పుడు కూడా ఒకరిని ఇన్స్పిరేషన్ కింద తీసుకున్నాం అంటే మనం ఏం చేయగలము అనే దాన్ని మనం మైండ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా వీ కెన్ హ్యావ్ ద బెటర్ సొసైటీ ఇన్ ఫ్యూచర్. సో మన చిల్డ్రన్స్కి ఎప్పుడు మంచి లైఫ్ ఇవ్వాలి అంటే వీ హ్యావ్ టు లీడ్ ద బెటర్ లైఫ్. మన మదర్స్ ఏదైతే లైఫ్ లీడ్ చేశారో దాన్ని మనం చేంజ్ చేయగలగాలి. ఆఫ్టర్ దట్ మనం ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నామో దాన్ని ఇంకా బెటర్గా లీడ్ చేయడానికి ట్రై చేయాలి. మన చిల్డ్రన్కి ఇంకా మంచి లైఫ్ ఇవ్వడానికి ట్రై చేయాలి. సో ఉమెన్ అనే ఒక వ్యక్తి ఒక శక్తి ఇలాంటి ఒక రోల్ తీసుకుంటే కనుక వీ కెన్ హ్యావ్ ద బెటర్ సొసైటీ ఇన్ ఫ్యూచర్. విమెన్ పార్లమెంట్లో పార్టిసిపేట్ చేయడం చాలా బాగుంది. మన దేశంలో మన రాష్ట్రంలో ఇంత మంచి ప్రోగ్రాం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సో మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారా? ఇక్కడ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు వాళ్ళకి. ఇవాళ నేను మాట్లాడుతున్నానండి. ఐ బీన్ ఇన్వైటెడ్ బై ద గవర్నమెంట్ అండ్ ఐ థ్యాంక్ ద గవర్నమెంట్ ఫర్ ద సేమ్. ఇట్స్ అ రియల్ బిగ్ ఆపర్చునిటీ టు బీ అడ్రస్సింగ్ సో మెనీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అండ్ డెఫినెట్లీ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఏంటంటే సక్సెస్ఫుల్ విమెన్ తోటి జస్ట్ స్కూల్ చిల్డ్రన్ కాలేజ్ చిల్డ్రన్ ఇంటరాక్ట్ అయితే they will share their views and their experiences and they will guide them. So it's a huge benefit పిల్లలకి. డెఫినెట్గా ప్రతిభావంతులైన అమ్మాయిలకి ఇటువంటి ఎక్స్పోజరు వాళ్ళ దృష్టిని ఇంకా వైడన్ చేస్తుంది, వాళ్ళ ఆలోచనని ఇంకా పదును పెట్టేస్తుంది అన్నమాట. సో ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్ ఫర్ ది గర్ల్స్ అండ్ లేడీస్. మహిళా సాధికారత కుటుంబ సమాజ జాతి అభివృద్ధికి బాట వేస్తుంది. మహిళలు సంతోషంగా ఉంటేనే యావత్ దేశంలో శాంతి సామరస్యాలు వెల్లివిరుస్తాయి. అబ్దుల్ కలాం వాక్కులు. కుటుంబంలో మహిళలను చిన్నచూపు చూస్తున్నారు, కానీ పురుషుల కన్నా మహిళలు 2 అడుగుల ముందే ఉన్నారు. వారి శక్తి సామర్థ్యాలను మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అంటున్న ప్రధాని నరేంద్ర మోదీ. నేషనల్ విమెన్ పార్లమెంట్కి ఎంతో మంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేశారు. దేశ విదేశాల నుంచి స్ఫూర్తిదాయకమైన మహిళలందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది. వారి స్పీచెస్తో ఇక్కడున్న యువతనందరినీ ఉత్తేజపరచాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి చాలా మందిని ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ మనతో పాటు ఆమ్స్టర్డామ్లో ఉన్న డాక్టర్ మోహన్ దాస్ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో హౌ యు ఆర్ ఫీలింగ్ బీయింగ్ హియర్? I think it's wonderful to be in Andhra Pradesh and to be in this event about women empowerment, and there are so many women students. It's excellent. Okay. So what you're going to say about the women empowerment here in the Andhra Pradesh, or especially for the women of India? I think that like in many other countries there is a lot of inequality between women and men, and there is very important to organize conferences and to bring awareness and also to make personal action plans. So what's done here. So I think there is a high need and it is a very good initiative. So do you think that the inequality will be less, or it will be diminished by doing these type of programs? Yes, I think you need to do many programs, and if every program has a little bit of effect together, it must make a change, because there is really many things which can be improved for the women by the women themselves. Thank you so much. So what's your name? My name is Ruth Peters. So you're from? I'm also from the Netherlands. How you are feeling being here? It's a privilege to be here. I understood it's first national parliament in India, so it's wonderful that this event is here, and I'm very grateful that I'm here. Did you share your ideas here? Sorry? Did you share your ideas? Yes, but I'm here mainly to encourage other women to share their ideas, right? So I'm here to listen and to listen to others' ideas from others, and to help people express their own ideas, because I think that's more important. Yeah? So you're feeling happy being here? Sorry? Are you feeling happy being here? Yeah, I feel very happy being here. మహిళలకు అన్ని రంగాల్లో సాధికారత కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఆలోచన స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది.
భావి రాజకీయ నాయకులకు శిక్షణ ఇచ్చే ఆసియాలోనే తొలి విద్యా సంస్థ MIT స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్యాట్రన్ సామాజిక ఉద్యమకర్త ఎలా భట్ వీరికి తోడయ్యారు. లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం, హౌ యూ ఫీలింగ్ టు బీ హియర్ ఇన్ ద విమెన్ పార్లమెంట్? Actually, this is not a new thing for me because I myself, I had it in Lok Sabha last year. We have it. Not I can say I had. We had a committee of Lok Sabha women parliamentarian, and last year we had the conference like this of women legislators from assembly. Then speakers also, women ministers, they also were there, and parliamentarians. We had 2 days conference, and that was for building the nation, empowering the nation, something. So we have that. But I liked it because I'm here, that somebody is going ahead with this. Yes. So with that experience, you can give some suggestions to them. So what did you give? One thing is there, I would like to tell women legislators particularly, that yes, they are there to make laws, that is particularly, or make some projects for the betterment of the people, of the nation. So for that you must understand everything, study more, and because whatever today you are doing in the parliament, maybe in assemblies, it will go for years together. So study is most necessary. Outspokenness or saying something true, whatever is in your mind, तो वो बहुत ज़रूरी है. और मेरा ये कहना है, हिम्मत से काम करते रहना चाहिए. You are the role models for the future generation of the lady politicians. So what you're going to say for them? I am not a role model. I don't want. No, there are so many women here. You will find there were so many in our history also, like, because my role model is Ahilyabai Holkar. So I am not a role model something. But yes, मैं 1-2 वाक्यों में कहूँगी. Always you know there is एक poem है कि अबला जीवन हाय तुम्हारी यही कहानी, आंचल में है दूध आँखों में पानी. तो हम वही सोचते हैं. Yes, that is also there. उसमें एक बात है कि आंचल में है दूध. But why always आँखों में पानी? दूध has some important, no doubt. It is something. It is a शक्ति of a woman, I can say. So मैं एक बात हमेशा महिलाओं को कहूँगी, ये कविता सुनते सुनते सालों हो गए, अब आप एक नई कविता लिखो. तो मैं yes, the same thing I always say them, कि सबला बनकर लिखो एक नई कहानी, सबला बनकर लिखो एक नई कहानी, मन में हो विश्वास, बनो स्वाभिमानी, राष्ट्राभिमानी.